ఇప్పుడు మీ వయసు ఎంత సార్? నాది ఒక స్కూల్లో జరిగిన దాని ప్రకారము 74 ఉన్నాయి. మా తల్లిదండ్రులు రాసిన దాని ప్రకారము 72 ఉన్నాయి. ఒరిజినల్ వయసు చెప్పండి సార్. మా తల్లిదండ్రులు రాసిందే 72 దాటి 73లో ఎంటర్ అయినా. 73 ఏళ్ళైనా బాగా ఉత్సాహంగా బాగున్నారు. అంటే మీ సీక్రెట్ ఏమంటారు? నేను ప్యూర్ వెజిటేరియన్. ప్యూర్ వెజిటేరియన్, నాన్ వెజ్ తినరా? బై బర్త్. టోటల్ మా ఫాదర్ కాలం నుంచి కూడా మా ఫాదరు మా చిన్నాయన వీళ్ళందరూ కూడా ప్యూర్ వెజిటేరియన్. ఎవరు కూడా గ్రామాల్లో రెడ్డి గారు బాగా తింటారు కదా అన్నీ. ఇప్పుడు ఆదివారం వచ్చిందంటే యాటలు, చికెన్లు, కోళ్ళు అన్నీ. మా ఫాదరు నేను పుట్టకముందే రాధాస్వామి సత్సంగీస్ అని ఉన్నారు. అది మేమందరం కూడా శ్రీరామచంద్రుడు ఉన్నాడు బొమ్మ పెట్టుకొని శ్రీరామచంద్రుడు అంటుంటాం. సాయిబాబా ఉన్నాడు బొమ్మ పెట్టుకొని సాయిబాబా అంటుంటాం. అల్లా, ఈ క్రీస్తు, ఇంకా నారాయణ స్వామి, విష్ణుడు అంటారు. మేమందరము అటువంటి రాముని, సీతారాముడు, ఈ సాయిబాబా లాంటి వ్యక్తులు ఈరోజు కూడా ప్రజల్లో ఉన్నారు. సజీవంగా ఉండబడిన సద్గురునే రాధాస్వామి మా గురువు గారు ఉన్నారు. ఆ గురువుగారు సజీవంగా మనకు కనపడని బొమ్మ, కనపడని మంచి వ్యక్తులు ఉన్నారు ఈరోజు. అటువంటి వ్యక్తిని మేము మా గురువుగా ఎన్నుకొని మేము ఆయన్ను పూజ చేస్తాం. అందుకు ప్యూర్ వెజిటేరియన్స్. ప్యూర్ వెజిటేరియన్. మా బ్రదర్స్ కానీ మా సిస్టర్స్ కానీ ఎవరు కూడా ఒక్క సిగరెట్ తాగరు, మందు అలవాటు లేదు, మాంసం అలవాటు లేదు. ప్రతి ఒక్కరు కూడా అంత అర్లీ మార్నింగ్ 5 o'clock ప్రేయర్ ఉంటుంది. 4:30కి లేచి ప్రేయర్కి పోతాము. ప్రేయర్ అంటే చర్చిలో ప్రేయరా, గుళ్ళో ప్రేయరా? మాకు సత్సంగ హాల్ కట్టుకున్నాము. రాధాస్వామి సత్సంగ హాల్ కట్టుకున్నాము. దాంట్లో ప్రేయర్ చేస్తాం ప్రతిరోజు. ప్రార్థన ప్రతిరోజు 5:10కు ఎవడన్నా పోకపో ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. ఒకరునే ప్రేయర్ మొదలవుతుంది. మేమంతా ఒక 25 మంది సభ్యులు ఉంటాం, అక్కడ 30 మంది. ఈవినింగ్ 7:30కి మళ్ళీ ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. ఇది ఎన్ని పొలాలలో పనులు ఇంకొకటి ఉండు ఏమైనా కూడా ఈ 2 టైమింగ్లు కరెక్ట్గా మాకు కంటిన్యూ అవుతుంటాయి. రాజకీయాల్లో ఉన్న వరదరాజరెడ్డి గారికి మద్యం అలవాటు లేదంటారా? అదే విచారించండి, నేను చెప్తే నమ్మరు. అంటే మామూలు డిన్నర్లు అవి ఉంటాయి కదా రాజకీయాల్లో. డిన్నర్లు నా కోసం నేను బతుకుతున్నా, వేరే వాళ్ళ కోసం నేను బతకడంలే. రాజకీయాల్లో నైతిక విలువల కోసం నా విలువలు నేను నిలబెట్టుకోవాలని బతుకుతున్నా. ఎవరి కోసమో నేను బతకడంలే. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని నేను అనుకోవడంలే. వాళ్ళు వీళ్ళు అందరూ సంపాదించుకుంటా అంటే ఎవరేమంటున్నారో నన్ను అంతే అంటారు, కానీ నేను దానికి పోవడంలే. నైతిక విలువలతో నాకు నేను జీవించేది నా కోసం. రాజకీయాలు సెకండరీ. అంతేగాని వాళ్ళు ఏదో చేస్తున్నారు, వీళ్ళు ఏదో చేస్తున్నారు, వాళ్ళు తింటున్నారు, వీళ్ళు తింటున్నారు అని నేనైతే ఎప్పుడు కూడా ఒక స్పూన్ కూడా తగలేను. అంటే మీ ఆరోగ్య రహస్యం అంతా కూడా వెజిటేరియన్ అంటారు, ఇంక వేరేం లేదు. ప్యూర్ వెజిటేరియను. నేను దాంట్లో జొన్నలు, రాగులు కూడా ఎక్కువగా వాడతాను. రోజు యోగా కూడా చేస్తాను. ఎన్ని గంటలు పాటు చేస్తారు? 6కు ప్రేయర్ అయిపోతుంది, గంట కాల్ చేస్తాను యోగా. ఏ ఆసనాలు వేస్తారు సార్? ఆసనాలు అంటే మోకాలను వచ్చినాయి. అంతమంది పద్మాసనం వేస్తా అంటే బ్రీతింగ్ చేస్తాను ఒక 1/2 hour. ఇట్లా ముక్కు ఇవన్నీ చేసిన తర్వాత కొన్ని ఆసనాలు కూడా వేస్తా. ఆ ఆసనాలు కపాలభాతి అంటే కపాలభాతి చేస్తాను. ఆసనాలు కూడా వేస్తా. లిమిటెడ్ ఫుడ్ కూడా తింటా. లిమిటెడ్గా రాత్రిపూట ఏం తినను. నైట్ ఏం తింటారు మళ్ళీ? నేను ఒక 2 గ్లాసులు మజ్జిగ తాగుతా, అంటే చిన్న కప్పుతో. ఈ మధ్యనైతే ఒక 10 బాదం పప్పులు తింటా. 10 బాదం పప్పులు తిని ఒక కప్పు టీ కప్పు పాలు కానీ ఒక గ్లాసు మజ్జిగ కానీ తాగుతా. రాత్రిపూట ఏం భోంచేయను. మధ్యాహ్నం అంటే బాగా మీకు ఇష్టమైన ఫుడ్ ఏది మామూలుగా వెజిటేరియన్లో? సంగటి, జొన్న రొట్టెలు బాగా ఇష్టమైన ఫుడ్. దాంట్లోకి డిష్ ఏం తీసుకుంటారంటే వెజిటేరియన్లో? అంటే వంకాయ పులుసు అయినా బాగానే ఉంటుంది, పప్పు అయినా బాగానే ఉంటుంది. మళ్ళీ అవి చేసినప్పుడు ఏమైనా కొంత ఎక్కువ తినరా? అంటే వారంలో ఒక 2 రోజులైనా కనీసం జొన్న రొట్టెలు ఉంటాయి, ఒకరోజు సంగటి ఉంటుంది. సద్ద రొట్టెలు మంచిగా అంటారు కదా, సద్ద రొట్టెలు తినరా? సద్ద రొట్టెలు ఈ ప్రాంతంలో తక్కువ. మైదుకూర అవతల నుంచి బద్వేలు ఏరియాలో ఎక్కువ ఉంటాయి, కానీ సొద్ద ఈ ప్రాంతంలో పండదు. కానీ జొన్న కూడా మంచిది. వంటలన్నీ మేడమే చేస్తారా, పని వాళ్ళు చేస్తారా? మా కోడలు ఉంది, నా భార్య ఉంది. అంటే కోడలు చేస్తే ఇష్టమా, భార్య చేస్తే ఇష్టమా?
ఎవరు చేసినా ఇష్టమే. అంటే ఒకరి చేతి వంట ఆ రుచి కదా అది. ఎవరు చేసినా కూడా మా ఇష్టాలకు అనుగుణంగానే వాళ్ళు చేస్తారు కాబట్టి ఎవరు చేసినా ఇష్టమే. తొలి నుంచి భార్య చేతి వంట తిని అలవాటు పడి ఉంటారు. ఎందుకు ఇప్పుడు మా కోడలు కూడా మా చెల్లెలు కూతురే మా కోడలు కాబట్టి కొడుకు మేనకోడలు చేసుకున్నారు. మా చెల్లెలు కూతురునే, మా చిన్న ఆయన కూతురు కాబట్టి మాకంతా ఫ్యామిలీలో ఆయమ్మ మొదటి నుంచి మా ఇంట్లో ఉంటానది, మా ఆయమ్మ ఇంట్లో ఉంటాను కాబట్టి ఇది అందరికీ తెలిసినప్పుడు నేనేం తింటానని నా కోడలు తెలుసు, నా భార్య తెలుసు, మేమేం తింటామని వాళ్ళకి తెలుసు, వాళ్ళ హ్యాబిట్స్ ఎట్లుంటాయని మాకు తెలుసు. ఫ్యామిలీ కదా. అంటే మీ భార్య బాగా చేస్తారంటారా, కోడలు బాగా చేస్తారంటారా? అంటే మామూలుగా ఇద్దరు బాగానే చేస్తారు. ఎవరు చేస్తే ఎక్కువ బాగుంటుంది? లేట్ వంకాయ కూర ఎవరు చేస్తే బాగుంటుంది అంటారు? ఆధునిక కాలంలో పిల్లలు ఎక్కువ చేస్తారు, ఓల్డ్ వాళ్ళు పాతకాలం పద్ధతుల్లో ఎక్కువ బాగా చేస్తారు. ఇప్పుడు పాతకాలం వాళ్ళు కొంత కారము ఉప్పు కారం ఎక్కువ తింటుంటారు. అంటే అట్లా ఉప్పు కారం వేయడంలో కానీ కొద్దిగా వేయడంలో మేడం బాగా చేస్తారా, మీ కోడలు బాగా చేస్తారా? ఇద్దరు బాగానే చేస్తారు. బాగానే చేస్తారు అయితే. మొత్తం మీద అయితే ప్యూర్ వెజిటేరియన్, బాగానే మీకు అనుకూలంగానే అన్ని వంటకాలు తింటున్నారు. ఈ రోజు కూడా జొన్న రొట్టె సొరకాయ కూర తినేసి వచ్చిన. ఇప్పుడు కూడా మళ్ళీ మాకు పెట్టలేదు కదా సార్? అంటే మీరు వస్తే పెడదాం అనుకున్నాను, మీరు 11 గంటలకు వస్తామని. మేము హైదరాబాద్ చూస్తే జొన్న రొట్టెలు పెడతారా? అంటే జొన్న రొట్టెలు పెడితే మీ ఆరోగ్యాన్ని కోరుకోవడం అవుతుంది. వేరే భోజనం బిర్యానీ పెడితే మీ ఆరోగ్యాన్ని క్షీణింపజేసిన వాణి అవుతాం. మేము కూడా వరదరాజు రెడ్డి సార్ లాగా 72 ఏళ్ల పాటు ఇలాగే ఆరోగ్యంగా బాగుండాలనుకుంటున్నాము. ఉండాలంటే నేను ఒకటి చెప్తాను చూడండి. మీరు చెప్పారు దున్నపోతులు సేద్యం చేసినారని. నేను స్కూల్ ఫైనల్ అయిపోయిన వెంటనే నాకు అప్పుడు 17th ఇయర్ అయితే 18 years ఉంటే కానీ అప్పుడు ఈ గ్రామ మున్సిపల్ ఉద్యోగం రాదు. ఉద్యోగంలో చేరాలంటే మేజర్ కావాలి కదా. నేను మీ వరదరాజు రెడ్డిని, పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నాడు ఐటీ న్యూస్.